ఫ్యామిలీ అంటే బరువు కాదురా. ఆ రిలేషన్షిప్ లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఏ గోల్ అయినా ఈజీగా అచీవ్ చేయొచ్చు. ఇంకోసారి తలదూర్చిందంటే నీకు నాకు గొడవ జరుగుతుందని ఫ్రాంక్ గా చెప్పాడు. చాలా ఆయన అంటే అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను దేవి వెల్విషర్ని. దేవి అక్క ఈ కుటుంబానికి కొత్తగా వచ్చింది, అందువల్ల నేను తనని గైడ్ చేస్తున్నానంతే. తనకి ఎలాంటి గైడ్ అక్కర్లేదు. తనని తన భర్త చూసుకుంటాడు. ఉదయం నుంచి నేను ఎంత మెంటల్ స్ట్రెస్ గా ఉన్నానో నీకు తెలుసా? అభి నాతో చిన్నప్పటి నుంచి ఇంత హార్ష్ గా ఎప్పుడూ మాట్లాడిందే లేదు. దయచేసి అన్నా తమ్ముళ్ళ బంధం మధ్యలో పెద్ద బండరాయి వేదు సత్య, ప్లీజ్. అర్జున్, నేను అలా చేస్తానా చెప్పు? ఏంటి అర్జున్, నువ్వు కూడా మిగతా వాళ్ళలాగా నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? సత్య, దేవి విషయంలో ఇంకోసారి తల దూర్చొద్దు అని చెప్తే సరే అని ఒక్క మాట కూడా నీ నోట్ నుంచి వస్తుంది? అసలు లొడలొడాని గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నావు. ఈ విషయం వల్లే ఈ ఇంట్లో నువ్వంటే ఎవ్వరికీ నచ్చట్లేదు. దయచేసి నువ్వు నిన్ను మార్చుకో సత్య. లేదు అర్జున్, అది వాగ్వాదం చాలు. ఫుల్ స్టాప్ అనే ఒక పదం ఉంది తెలుగులో. చాలు ఆపే అని అర్థం. ఒక విషయాన్ని ముగించడానికి దాన్ని యూజ్ చేస్తారు. దయచేసి నువ్వు దాన్ని పదే పదే యూజ్ చేయి సత్య. నేను చాలా సంతోషిస్తాను. నీకు తెలీదు అర్జున్, మీ అమ్మ దేవి జీవితానికి ఫుల్ స్టాప్ యూజ్ చేసి తన కథని పూర్తిగా ముగించడానికి ప్రయత్నించింది. కానీ నేనున్నంత వరకు అలా జరగనివ్వను. దేవి అక్కకి ఏదైనా సమస్య వచ్చిందంటే తన ముందు నేనుండి కాపాడుతాను. నేను దేవి అక్క చెల్లెల్ని. ఇది నీకు అర్థమయ్యేలా నేను ఎలా చెప్పగలను అర్జున్? దేవి, ఆ సత్య చేసిన పని చూసావా? నేను టార్చర్ చేస్తున్నారని అన్యాయంగా మా అమ్మ మీద ఎలా నిందలు వేస్తున్నారు చూసావా? తన పద్ధతేం బాగాలేదు దేవి. ఎప్పుడు చూసినా మా అమ్మని తప్పు పట్టడం, ఆవిడ మీద ఏదో ఒక నింద వేయాలని పనిగట్టుకొని తిరుగుతోంది. తనెందుకలా చేస్తున్నది? మంచి ప్రశ్న, చెప్తాను. సత్య ఎవరన్నది నీకు సరిగ్గా తెలియదు. తను పెద్ద కోటేశ్వరుడు నలన్ కూతురు. వాళ్ళ నాన్న సిటీలోనే నంబర్ 1 ఈవెంట్ కంపెనీకి ఓనర్. తను చాలా సౌకర్యంగా పెరిగిన అమ్మాయి. వాళ్ళ ఇంట్లో తను చెప్పిందే చట్టంలా చూశారక్కడ. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. మా అమ్మే ఈ ఇంటి పెద్ద. ఆవిడ చెప్పిందే మేం చేస్తున్నాం. సత్య కూడా అమ్మ మాటలకి కట్టుబడి నడుచుకోవాలి కదా. అది తను చేయలేకపోయింది. ఈగో, అదే ఇక్కడ సమస్య. అందుకే తను 24 గంటలు మా అమ్మ మీద, ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులందరి మీద నిందలు వేయడమే పనిగా పెట్టుకుంది. సత్య అలా ఒక్కసారి కూడా నాతో మీ అమ్మ గురించి కానీ మిగతా వాళ్ళ గురించి కానీ తప్పుగా మాట్లాడిందే లేదు. తను మీ అందరినీ చాలా గౌరవిస్తుంది. ఈ కుటుంబం అంటే కూడా తనకి చాలా అభిమానం. తన మాటల్ని బట్టి అలాగే అనిపిస్తుంది. అదంతా నటనాదేవి. నీ దగ్గర మంచి పేరు తెచ్చుకొని నిన్ను తన వైపు తిప్పుకోవాలి కదా. తనెందుకు అలా చేస్తుంది? ఎందుకంటే నువ్వు ఇంటి పెద్ద కోడలివి, తను చిన్న కోడలు కదా. రేపు నీ మాట విని తను నడుచుకోవాలి కదా. అందుకోసమే ఇప్పుడు నీ దగ్గర మంచిదానిలా నటించి నిన్ను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. తన నటన చూసి మోసపోకు దేవి. పొరపాటున కూడా నువ్వు సత్య దగ్గరికి వెళ్ళొద్దు. తను నిన్ను నాశనం చేస్తోంది. మా అమ్మ మన పెళ్లిని అంగీకరించి నిన్ను కోడలిగా స్వీకరించింది. అదే చాలా పెద్ద విషయం. దీన్ని బట్టి మా అమ్మ మంచితనం, తన గొప్ప మనసు నీకు అర్థమై ఉంటుంది. ఆవిడ చిన్న చీమకు కూడా ద్రోహం తలపెట్టరు. దేవి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మా అమ్మకి ఎప్పుడూ ఇమేజ్, ఆత్మాభిమానం, సోషల్ స్టేటస్ అవేర్నెస్ చాలా ఎక్కువ. ఫస్ట్ టైం నీ విషయంలో మాత్రమే ఆవిడ అవన్నీ పక్కన పెట్టి పెద్ద మనసు చేసుకొని ఈ ఇంట్లో చేర్చుకున్నారు. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఇప్పటి వరకు మీ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మా నాన్నలతో మాట్లాడలేదు. అమ్మ అది కూడా నీకోసం సహిస్తున్నారు.
మీ అమ్మా నాన్న వచ్చారంటే వాళ్ళని కలిసి మాట్లాడి మన పెళ్లిని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు దేవి. అది నీ చేతిలో మాత్రమే ఉంది దేవి. అంతవరకు నువ్వు అమ్మ మనసు కష్టపెట్టకుండా నడుచుకోవాలి దేవి. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ, అభిమానం ఇదంతా తెలియకుండా సత్య మధ్యలోకి దూరి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తుంది. మనమే కొంచెం స్టడీగా ఉండాలి దేవి. నీకు నేను ముఖ్యం, నాకు మా అమ్మ ముఖ్యం. ఆ లెక్క ప్రకారం చూస్తే నీకు మా అమ్మ మాత్రమే ముఖ్యం. హేయ్, అవును, నువ్వు అకౌంట్సే కదా, అందులో ఏదో లెక్క చెప్తారు కదా, A is equal to B, B is equal to C. సో A is equal to C. కరెక్ట్గా చెప్పావు దేవి, వెరీ గుడ్. అందువల్ల నాకు మా అమ్మ ముఖ్యమైతే నీకు కూడా ఆవిడే ముఖ్యం. ఆ సత్యాన్ని ఇక మీదట నీ జీవితంలోంచి తీసేయి. తన దగ్గర నుంచి నువ్వు కొంచెం దూరంగా ఉండు దేవి. ఇది నేను నీకు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఏంటి దేవి, నేను మాట్లాడుతుంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు? ఏం లేదండి. ఇలా చూడు, అదేవిధంగా త్వరగా మీ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మ నాన్నల్ని రప్పించు. వాళ్ళు వచ్చి మా అమ్మతో మాట్లాడే వరకు మన జీవితాన్ని మనం ప్రాపర్గా స్టార్ట్ చేయలేము దేవి. ఇక మీదట అంతా నీ చేతిలోనే ఉంది. ఓకే, నేను బయటికి వెళ్ళొస్తాను, సరేనా? సత్య, నిన్ను నన్ను వేరు చేయాలని చూస్తున్నారు. నీతో మాట్లాడకూడదని కండిషన్ పెడుతున్నారు. నా విషయంలో తలదూర్చడం వల్లే నీకింట్లో చెడ్డ పేరు వస్తుంది. ఈ విషయాన్ని నేను ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు రాత్రంతా హాస్టల్కి వెళ్ళలేక, బయట ఎక్కడా ఉండలేక నీతోనే ఆటోలో ట్రావెల్ చేశాను అర్జున్. నువ్వు మంచివాడివో చెడ్డవాడివో తెలియక ఎంతో భయపడ్డాను నేను. కానీ ఇప్పుడు నేను నా జీవితాంతం నీతోనే కలిసి ఉండబోతున్నాను. ఇలా జరుగుతుందని దేవుడు నా కల్లోకొచ్చి చెప్తే కూడా నేను నమ్మేదాన్ని కాదేమో. ఓ ఆటో డ్రైవర్, చాముండేశ్వరి కొడుకా, నా మీద నీకు ఎంత కోపంగా ఉందిరా. ఈ ముక్కు ఉందే, సంపంగిలా ఉంటుంది. ఈ ముక్కు మీద నీకు అంత కోపం అవసరమా? ఆఫీస్కి నేనొస్తే బుద్ధిమంతుడుగా నటిస్తున్నావు, ఇంటికొస్తే మాత్రం సీరియస్ అయిపోతున్నావు, కోపంతో ఎగిరెగిరి పడిపోతున్నావు.